హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మైసూర్ ఫస్ట్ పార్ట్ చూశారు కదా, ఇది రిమైనింగ్ పార్ట్. సో మేము రూమ్కి వెళ్తున్నాము. రూమ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1-2 అయ్యింది. సో లంచ్ చేయాలి కాబట్టి మేము ఆర్డర్ పెట్టేసుకున్నాం జొమాటోలో అండ్ రెస్ట్ తీసుకోవాలి, చాలా టైర్డ్ అయిపోయాము. సో రూమ్ అయితే చాలా బాగుంది, లీల్ మహల్. ఎవరైనా మైసూర్లో స్టే చేయాలనుకుంటే మీరు ప్రిఫర్ చేయొచ్చు. రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ మేము హనుమంతు బిర్యానీ ఇక్కడ ఫేమస్ అని తెలిసి మేము ఆర్డర్ పెట్టుకొని అది లంచ్ చేసేసి ఫ్రెష్ అయ్యి మైసూర్కి స్టార్ట్ అయ్యాం. సో ఓన్ వెహికల్ కాబట్టి మేము మా వెహికల్లోనే మేము వెళ్ళిపోయాం. అక్కడ మేము దసరా ఎగ్జిబిషన్ ఉన్నది మైసూర్ది ప్యాలెస్ దగ్గరలోనే. సో అక్కడే పార్కింగ్ అనుకొని మేము అక్కడ పెట్టాం. బట్ అక్కడ కాదు పార్కింగ్, వాళ్ళు మనకి చెప్తారు ఇదే పార్కింగ్ అని. బట్ ఏం చేస్తారంటే వాళ్ళే ఆటో చెప్పేసి ఆటో నుంచి ఇలా మైసూర్ శారీస్ అండ్ ఆర్గానిక్ కొన్ని సోప్స్, అగరబత్తీస్ ఉంటాయి కదా, అక్కడికి వాళ్ళు మనకి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి మనకి మైసూర్ ప్యాలెస్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో ఎవరైనా టైం వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే ఇది స్కిప్ చేసేయండి. సో మైసూర్ ప్యాలెస్ అయితే చాలా బాగుంది. నాకైతే అబ్బా, ఆ రోజుల్లో రాజులు రాణీలు ఎలా ఉండేవారు అసలు, అంటే ఆ రూమ్స్ కానీ అదంతా చాలా బాగుంది. ఆ కాలమ్స్ అయితే అసలు ఆ షైనింగ్, అంటే పెయింటింగ్స్ వేశారు. బట్ బిఫోర్ ఎలా ఉండేది, ఈ జ్యువెలరీ బాక్స్ అంట, అందులోని రాణీలన్నీ జ్యువెలరీ బాక్స్ స్టోర్ చేసుకునేవారు. అండ్ పెయింటింగ్స్ అవి చాలా బాగున్నాయి. పెయింటింగ్స్లోనే దసరా ఫంక్షన్ ఎలా చేస్తారు, సెలబ్రేషన్స్ అండ్ అక్కడ లోకల్లో ఉన్నవన్నీ అక్కడ పెయింటింగ్స్లో ఉన్నాయి. ఇక్కడ డాన్సింగ్ హాల్ అంటే అక్కడ డ్యాన్స్ చేసేవారంట. ఇక్కడ చర్చ్ చూసారా, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో విజిట్ చేసాం కదా, ఇది రాజుగారు. అంటే కొన్ని రూమ్స్ అయితే అలౌ చేయలేదు, మనకి ఇన్సైడ్ అలౌ చేయలేదు. అలౌ చేయకపోవడమే మంచిది, ఎందుకంటే అంత నీట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారు పైన కర్టెన్స్ ఉన్నాయి. నాకు మూవీస్లో చూసినప్పుడు రాణులు పైనుంచి చూస్తారు కదా, అది చూడగానే నాకు అదే గుర్తొచ్చింది. అంటే అప్పట్లో కిందన వీళ్ళకి ఫంక్షన్ అయినప్పుడు పైనుంచి చూసేవారు. సో ప్యాలెస్ అయితే చాలా బాగుంది, తప్పకుండా విజిట్ చేయండి. యాక్చువల్లీ చెప్పాలంటే అవన్నీ టచ్ చేయకుండా ఉన్నారు కాబట్టి ఇంకా బాగున్నాయి. లేదంటే మనం అవి టచ్ చేసేసి కొన్ని కాలమ్స్ అయితే పాడైపోయాయి. నాకు ఈ స్పాట్ బాగా నచ్చింది. అంటే గోల్డ్, వైట్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది. అక్కడ రాజులు మీటింగ్ అంట. రాజు ఎవరైనా వేరే రాజులు వస్తే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారంట. అండ్ సో మేము అదంతా చూసాము. మీరు ఆల్మోస్ట్ 2 hours అయినా స్పెండ్ చేయాలి ప్యాలెస్ అంతా కంప్లీట్గా చూడడానికి. అండ్ నెక్స్ట్ అలా అయిపోయాక మేము బయట కొంతసేపు స్పెండ్ చేసాం. ప్యాలెస్ బయటన అలా కొంతసేపు ఆడుకొని అండ్ ఇంకా వాక్ చేయడం చాలా కష్టమైపోయింది. మేము చాలా దూరం వాక్ చేసామని అగైన్ మేము ఒక బగ్గీ ఎక్కేసి దానిలో నుంచి మేము వచ్చామన్నమాట. సో అది మళ్ళీ ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ నుంచి తీసుకువెళ్ళి మనకి బ్యాక్ గేట్లోని డ్రాప్ చేశారు. సో కంప్లీట్ ప్యాలెస్ 1 రౌండ్ అవుతుందన్నమాట. సో వీడియోలో చూడండి 1 రౌండ్. సన్సెట్ అయిపోతుంది అండ్ టెంపుల్ ఉన్నది. రాణిలు అక్కడికి వచ్చి వర్షిప్ చేసేవారు. టెంపుల్ ఉన్నాయి, కొన్ని హాల్స్ ఉన్నాయి. ఇంకా మేము టైం అయిపోతుంది కాబట్టి మేము ఎర్లీగా వెళ్ళిపోతున్నాం. లైక్ అంటే ఎర్లీ ఇన్ ద సెన్స్ ఈవినింగ్ అయిపోయింది. బృందావన్ గార్డెన్స్కి వెళ్ళాలని. సో ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ మైసూర్ మహారాజ్ తను మనకి సర్కిల్లో ఉంటారు. మైసూర్లో మోస్ట్ ఫేమస్ మైసూర్ పాక్. సో అది తీసుకున్నాము. ఇక్కడ గురు మైసూర్ పాక్ ఉందంట, అది చాలా ఫేమస్. సో మేము అక్కడికే వెళ్ళి తీసుకున్నాము. 1/2 kg 500 అలా ఉంది. బట్ యమ్మీగా ఉన్నది. టేస్ట్ అయితే ఫుల్ ఘీ ఉంది, చాలా బాగుంది. అంటే రాజుల కాలం నుంచి వాళ్ళ స్పెషల్ స్వీట్ అంటే ఎవరైనా గెస్ట్లు వస్తే ప్రిపేర్ చేసేసి ఇచ్చేవారంట. సో అది వాళ్ళకి ఫేమస్ అండ్ అంటే రెగ్యులర్ స్వీట్ అయిపోయింది వాళ్ళకి. సో అక్కడి నుంచి మేము బృందావన్ గార్డెన్స్కి వచ్చాం. నైట్ అయిపోయింది, చాలా దూరం బృందావన్ గార్డెన్స్, ఆల్మోస్ట్ 40 minutes పట్టింది. వచ్చేసరికి లైట్ షో స్టార్ట్ అయింది. సో అది అలా కొంచెంసేపు చూసుకున్నాం. అంటే కంప్లీట్గా నేను చూడలేదు. మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఆ వాటర్ ఆ ఫీల్ అది కొంచెం చూడలేదన్నమాట.
అంత ఏం అనిపియలేదు. మేబీ లేట్‌గా వెళ్ళడం వల్ల. సో, ఎర్లీగా వెళ్తే మనం ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్‌తో వెళ్తే ఇంకా బావుంటుంది కాబట్టి గార్డెన్‌లో కూర్చొని. సో, అలా విజిట్ చేసేసి అక్కడ కొంతసేపు స్పెండ్ చేసేసాం. స్పెండ్ చేసేసి బయట స్ట్రీట్ మార్కెట్ ఉంది. అంటే బృందావన్ గార్డెన్స్ బయటే మార్కెట్ ఉంది. అది బావుంది. లైక్ అన్నీ రీజనబుల్ ప్రైజెస్‌లో ఉన్నాయి. సో, ఎవరైనా మైసూర్ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తే తీసుకోవచ్చు. మనకు ఊటీకి యూజ్ అవుతాయి. ఆ క్యాప్స్ గానీ అవన్నీ. సో, అది చూసేసుకొని మేము బ్యాక్ అయిపోయాం. మైసూర్ ప్యాలెస్ నైట్ వ్యూ చూడండి చాలా బావుంది. యాక్చువల్ లైట్ షో అవుతది. బట్ మేము అది కూడా మిస్ అయ్యాము. సో, ఈరోజైతే ఇంకా మైసూర్ ట్రిప్ అయిపోయింది. రేపు మార్నింగ్ మేము ఊటీ స్టార్ట్ అవుతున్నాం. సో, డిన్నర్ చేసేసి మేము రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ సూన్.